సాక్షి డిజిటల్, దిస్ ఇస్ దుర్గా. గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, కొన్ని రకాల సెర్చ్లు మిమ్మల్ని నేరుగా జైలుకు పంపగలవని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాల విభాగం నిరంతరం ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచుతుందని, మీ ఫోన్ మీదే అయినా గూగుల్ మీది కాదన్న విషయం గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ ముసుగులో చేసే కొన్ని ఆన్లైన్ చర్యలు చట్టపరమైన చిక్కులకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా బాంబుల తయారీ విధానం. బాంబుల్ని ఎలా తయారు చేయాలి, వాటి కోసం ఏ రసాయనాలను వాడాలి, వాటిని ఎలా ప్రయోగించాలి వంటి విషయాలను గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు వెంటనే పోలీసుల దృష్టిలో పడతారు. మీ మొబైల్ సెర్చ్ హిస్టరీని మీరు డిలీట్ చేసినా గూగుల్ హిస్టరీలో అది రికార్డ్ అయి ఉంటుంది. ఇలాంటి సెర్చ్లు దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా పరిగణిస్తారు. తక్షణ అరెస్టుకు దారితీస్తాయి. బెయిల్ కూడా లభించని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీ. చిన్నపిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను సెర్చ్ చేయటం, చూడటం, డౌన్లోడ్ చేయడం లేదా ఫార్వర్డ్ చేయటం తీవ్రమైన నేరం. ఇలాంటి కంటెంట్ను మీ మొబైల్లో చూస్తున్నారని తెలిస్తే పోలీసులు ఏ స్థితిలో ఉన్నారని కూడా చూడకుండా వచ్చి అరెస్ట్ చేస్తారు. పోక్సో చట్టం కింద దీనికి కఠినమైన శిక్షలుంటాయి. ఇక ఈ నేరం నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఏ న్యాయవాది లేదా న్యాయస్థానం సహాయపడలేదు. కంటెంట్ ను డౌన్లోడ్ చేసి ఇతరులకు పంపితే నేరం తీవ్రత మరింత పెరుగుతుంది. ఇక పైరేటెడ్ సినిమాలు. థియేటర్లలో విడుదల కాకముందే కొత్త సినిమాలను డౌన్లోడ్ చేయటం లేదా వాటి గురించి వెతకటం కూడా చట్టవిరుద్ధం. ఇలాంటి పైరేటెడ్ కంటెంట్ ను డౌన్లోడ్ చేసిన వెంటనే మీరు శిక్షార్హులవుతారు. సైబర్ క్రైమ్ అధికారులు మీ సెర్చ్ కార్యకలాపాలను ట్రాక్ చేసి మీ ఇంటి వద్దకు వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే హ్యాకింగ్ పద్ధతులు కూడా. ఇతరుల ఫోన్లను ఎలా హ్యాక్ చేయాలి, వారి డేటాను ఎలా సేకరించాలి, పాస్వర్డ్లను ఎలా రికవరీ చేయాలి, హ్యాక్ చేసిన ఫోన్ల నుంచి అభ్యంతరకరమైన కంటెంట్ను ఎలా పంపాలి వంటి విషయాలను సెర్చ్ చేయడం కూడా సైబర్ నేరంగా పరిగణిస్తారు. మీ శత్రువుల ఫోన్లను హ్యాక్ చేయడానికి పద్ధతులు వెతికినా కూడా అది తీవ్రమైన నేరమే. అందుకే పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారో పర్యవేక్షించడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు మైనర్లు అయినప్పటికీ వారు చేసే ఇలాంటి సెర్చ్ కార్యకలాపాలకు చట్టపరమైన పరిణామాలు తప్పవు. అటువంటి వారు శిక్షల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కొన్ని యాప్లను ఉపయోగించి పిల్లల ఫోన్ కార్యకలాపాలను నియంత్రించవచ్చు. మీరు మీ ఫోన్లో, ల్యాప్టాప్లో లేదా ట్యాబ్లో ఇలాంటి విషయాలను సెర్చ్ చేస్తే మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆధారంగా NIA సాంకేతిక పరిజ్ఞానంతో తక్షణమే మీ ఇంటి వద్దకు చేరుకుంటారు. దేశానికి ఉపద్రవం కలిగించే పనులు చేస్తున్నారని భావించినప్పుడు ఇంటరాగేషన్ సమయంలో మిమ్మల్ని రక్షించడానికి ఏ కోర్టులు కూడా సహాయపడలేవు.